సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే మనకు టీఎస్ పాలిసెట్కి సంబంధించి రిజల్ట్స్ అండ్ అదేవిధంగా అఫీషియల్ ఏదైతే కీ పేపర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అండ్ సెట్ డి అండ్ ఇట్లా చూసుకోవాలనే దానిపైన అయితే వీడియో చెప్తాను. అండ్ ముందుగా మీరు ఈ గూగుల్ వెబ్సైట్కి వచ్చేసి భువన్ టీవీ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినాక ఫస్ట్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక మీకు సెకండ్ లింక్లో మీకు ఏంటంటే సెకండ్ పోస్ట్లో మీకు అయితే ఏముంటుంది అంటే దీనికి సంబంధించి 1 సెకండ్ మనకు లోడ్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ పోస్ట్లో మనకు పాలిసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అండ్ అదేవిధంగా పీడిఎఫ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంటుంది. ఒక ఫ్యూ సెకండ్స్ మీరు వెయిట్ చేస్తే మనకు సైట్ అయితే లోడ్ అయిపోతుంది. లోడ్ అయ్యాక మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ టీఎస్ పాలిసెట్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు ఏం చేయండి అంటే కిందికి స్క్రోల్ చేసుకోండి అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ వెళ్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. అది ఏ రోజు వస్తుందో చెప్తాను. అండ్ మీకు కింద క్లిక్ చేసుకుంటే క్లిక్ హియర్ అని ఒకటి ఉంది కదా, దీని మీద పీడిఎఫ్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అండ్ సెట్ డి ఇట్లా లైన్గా ఉంటాయి కీ పేపర్. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు మీ బుక్లెట్తోని. అండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు కింద కొంచెం చేసుకుంటే ఇక్కడ 13th రోజు మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మనము May 25th రోజు ఈ రిజల్ట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. అండ్ ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలి అండ్ డిప్లొమా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీరు 3 years కోర్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇదన్నమాట. వీడియో మిత్రులతో షేర్ చేయండి. రిజల్ట్స్ రాగానే కూడా నేను మరొకసారి మీకు అప్డేట్ అయితే చేస్తాను మన ఛానల్లో. సో ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేక్ షూర్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వాట్సాప్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.